హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని యూనిట్ 3 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనే చాప్టర్లో నుంచి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ దానికి సంబంధించిన కన్వల్యూషన్ థీరం దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ L ఇన్వర్స్ ఆఫ్ S స్క్వేర్ బై S స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ బై యూజింగ్ కన్వల్యూషన్ థీరం. అంటే ఖచ్చితంగా కన్వల్యూషన్ థీరంని ఉపయోగించి మాత్రమే చేయాలి. సరే, ప్రాబ్లంలో ఒక్కొక్కసారి ఫైండ్ అని మాత్రమే అడుగుతాడు, బై యూజింగ్ కన్వల్యూషన్ థీరం అని అడగడు. కాబట్టి ఫైండ్ అని అడిగితే మీరు ఒక ఫార్ములాని ఉపయోగించి చేయాలి. ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనే ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. ఎందుకంటే డినామినేటర్లు ఎస్ స్క్వేర్ ప్లస్ హోల్ స్క్వేర్, ఎస్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ క్యూబ్ అలా ఉంటే ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ ఇన్వర్స్ని ఉపయోగించి చేస్తాం. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా కన్వల్యూషన్ థీరంని మాత్రమే ఉపయోగించి చేయండి అంటున్నాడు. సరే, మరి కన్వల్యూషన్ థీరం స్టేట్మెంట్ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 టు టీ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ యు ఇంటూ క్యాపిటల్ జీ ఆఫ్ టీ మైనస్ యు డియు. ఇది కన్వల్యూషన్ థీరం యొక్క స్టేట్మెంట్. ఇందులో ఎఫ్ ఆఫ్ ఎస్ ఏంటి, జీ ఆఫ్ ఎస్ ఏంటి చూడండి. ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే ఇక్కడ ఎస్ స్క్వేర్ ఉంది, ఒక ఎస్ తీసుకోండి. డినామినేటర్లో ఎస్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఉంది అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ 4 రాయండి. మరి జీ ఆఫ్ ఎస్ అంటే మళ్ళీ ఇక్కడ ఎస్ స్క్వేర్, ఎస్ ఎందుకంటే ఎస్ ఇంటూ ఎస్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలిగా. ఎఫ్ ఆఫ్ ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ అంటే ఎస్ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ హోల్ స్క్వేర్ కావాలి. ఆల్రెడీ ఇక్కడ ఎస్ స్క్వేర్ ప్లస్ 4 ఉంది, ఇక్కడ ఇంకొక ఎస్ స్క్వేర్ ప్లస్ 4 రాస్తే సరిపోద్ది. అప్పుడు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఎస్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. ఓకేనా? ఎస్. ఎఫ్ ఆఫ్ ఎస్ జీ ఆఫ్ ఎస్ కనుక్కున్న తర్వాత ఇంక ప్రాబ్లమ్ ఈజీ, ఇంటిగ్రేషన్ చేయడమే. ఓకే, సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎస్ తీసుకుంటున్నాను. టేక్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4. అదేవిధంగా జీ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి ఎల్ ఇన్వర్స్ని అప్లై చేయాలి. ఫస్ట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ని క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఆఫ్ ఎస్ని క్యాపిటల్ జీ ఆఫ్ టీ. ఓకే, టేకింగ్ ఎల్ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎల్ ఇన్వర్స్ అప్లై చేస్తే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4ని మనం 2 స్క్వేర్ రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా ఒక ఫార్ములా ఉంది, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కాస్ ఏటీ. ఇక్కడ ఏ అంటే 2 అనమాట. ఓకేనా? సో డైరెక్ట్గా మనం కాస్ 2టీని రాయొచ్చు. సో దీన్నే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ అంటాం. ఎందుకంటే స్టేట్మెంట్లో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు సేమ్ ఇదే విధంగా జీ ఆఫ్ ఎస్కి ఎల్ ఇన్వర్స్ని అప్లై చేద్దాం. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై, ఇక్కడ కూడా చూడండి 4ని మనం 2 స్క్వేర్ రాస్తే కాస్ 2t వస్తుంది. ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. సో డైరెక్ట్ ఫార్ములా ఇక్కడ కూడా కాస్ 2t అవుతుంది. యాక్చువల్గా కాస్ ఏటి, ఇక్కడ ఏ అంటే 2నే. ఓకే, సో దీన్ని మనము క్యాపిటల్ జీ ఆఫ్ టీ అనుకుంటాం. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జీ ఆఫ్ టీ. ఓకే, ఇప్పుడు నేను కన్వల్యూషన్ థీరంని అప్లై చేస్తున్నాను. ఓకే, బై యూజింగ్ కన్వల్యూషన్ థీరం స్టేట్మెంట్ ఏంటి? కన్వల్యూషన్ థీరం. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎస్
into g of s is equal to integral 0 to t into capital F of u into capital g of t minus u du. f of s అంటే ఇది s by s square plus 4, g of s అంటే s by s square plus 4. సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. L inverse of s by s square plus 4 into s by s square plus 4 is equal to integral 0 to t f of u. f of t అనుకున్నాను. f of u అంటే u ప్లేస్లో t సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సరే. ఇక్కడ f of t ఉంది కదా, t ప్లేస్లో ఇది f of t లాగా అనుకోండి. t ప్లేస్లో u సబ్స్టిట్యూట్ చేస్తే cos 2u. ఓకే, f of u అంటే f of t లాగా ఉంది, t ప్లేస్లో u సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ g of t అనుకోండి ఇది. సో ఇందులో t ప్లేస్లో t మైనస్ u సబ్స్టిట్యూట్ చేయండి. cos of 2 into t మైనస్ u du. ఇది సంథింగ్ g of t లాగా ఉంది. ఈ యొక్క g of t అనే ఫంక్షన్లో t ప్లేస్లో t మైనస్ యూని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇంకా మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? కంటిన్యూషన్ స్టెప్ ఇక్కడ నోట్ చేస్తున్నాను. L ఇన్వర్స్ ఆఫ్ s ఇంటూ s s స్క్వేర్ బై s స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు s. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ చేయాలంటే యాక్చువల్గా ఇక్కడ మిడిల్లో ప్లస్ అయినా మైనస్ అయినా ఉంటేనే అప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తాం. అయితే ఇక్కడ ప్రోడక్ట్ నుంచి సమ్ లాగా రాయడానికి ఫార్ములాస్ ఉన్నాయి. రైట్ సైడ్లో 2 కాస్ట్లు ఉంటాయి, అంటే 2 cos a ఇంటూ cos b. ఇలా ఉన్నప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే cos a ప్లస్ b ప్లస్ cos a మైనస్ b లాగా రాయొచ్చు. అయితే 2 సైన్లు ఉంటే రైట్ సైడ్లో 2 sin a ఇంటూ sin bని ఏం రాసుకోవచ్చు అంటే cos ఆఫ్ a మైనస్ b మైనస్ cos a ప్లస్ b. ఈ ఫార్ములాని ఉపయోగించాలి. అదేవిధంగా రైట్ సైడ్లో 2 sin a ఇంటూ cos b ఉంటే sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్ bని ఉపయోగించాలి. అదే రైట్ సైడ్లో 2 cos a ఇంటూ sin b అంటే sin a ప్లస్ b మైనస్ sin a మైనస్ b అనే ఫార్ములాని ఉపయోగించి చేయాలి. ఓకే, అయితే ఇప్పుడు మనం ఏ ఫార్ములాని ఉపయోగించాలి? ఈ రెండిట్లో చూడండి, కాస్ట్లు ఉన్నాయి కదా 2. ఎస్ అంటే నీకు 2 రావాలి. సో ఇక్కడ 2 వస్తే ఈ ఫార్ములాని మనం ఇలా రాసుకోవచ్చు. మరి 2 కావాలంటే 2తో మల్టిప్లై చేస్తాను, డివైడ్ చేస్తాను. ఓకే, సో 1/2 ఇంటూ 2. ఓకే, ఇక్కడ ఈ రెండిట్లో పెద్ద టర్మ్ ఏది? ఇది కదా. ఫస్ట్ ఇది రాస్తున్నాం, మళ్ళీ ఇది రాస్తున్నాం. ఫస్ట్ ఇదైనా రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో 2 ఇంటూ కాస్ ఆఫ్ 2తో మల్టిప్లై చేయండి, 2t మైనస్ 2u ఇంటూ కాస్ 2u ఇంటూ పక్కనే du ఉంటుంది. కాబట్టి 2 cos a cos bని ఏం రాసుకోవచ్చు? cos a ఇంటూ cos b. ఇదంతా a, ఇదంతా b అన్నమాట. కాబట్టి cos a ప్లస్ b. Now that is equal to 1/2 0 to t. ఇంకా ఇంటిగ్రేషన్ చేయలేదు. ఇక్కడ చెప్పాను మిడిల్లో ప్లస్ అయినా మైనస్ అయినా ఉంటే ఇంటిగ్రేషన్ చేయగలుగుతాం. సో 2 cos a ఇంటూ cos b అంటే ఏమవుతుందంటే cos a ప్లస్ b. ఇదంతా ఏనే, ఇది b అన్నమాట. cos a అంటే 2t మైనస్ 2u. ఇదంతా రాశారు. cos a ప్లస్ b. b అంటే ఇక్కడ 2u మైనస్ 2u ప్లస్ 2u క్యాన్సిల్. cos a ప్లస్ b ప్లస్ cos ఆఫ్ a మైనస్ b. a అంటే రాసేయండి 2t మైనస్ 2u. మళ్ళీ మైనస్తో మల్టిప్లై చేయాలి, మైనస్ 2u. ఓకే, ఇంటూ పక్కనే du ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే మైనస్ 2u మైనస్ 4u అవుతుంది. దట్ ఈజ్ 1/2 ఇంటెగ్రల్ 0 to t. ఇంకా మిగిలిన టర్మ్స్ రాస్తున్నాను. ఇక్కడ cos 2t మాత్రమే ఉంటుంది, ప్లస్ cos ఆఫ్
2t మైనస్ 4u. ఓకేనా, 4u. 4ని ఇలా రాస్తున్నా, యూని ఇలా రాస్తున్నా, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇంటూ పక్కన du. ఎస్, ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఇంటెగ్రల్ 0 to t cos 2t ఇంటూ du, ఇంటెగ్రల్ 0 to t cos 2t మైనస్ 4u ఇంటూ du. ఓకేనా. ఎస్, ఇప్పుడు నువ్వు యూతో ఇంటిగ్రేషన్ చేయాలి. అప్పుడు cos 2t టర్మ్ కాన్స్టెంట్, దాన్ని అవుట్ సైడ్ లోనే రాస్తున్నాను. సో 1/2 ఇంటూ cos 2t ఇంటెగ్రల్ 0 to t du. ఓకే, ప్లస్ ఇంకా ఇక్కడ u ఉంది కాబట్టి దాన్ని అలానే రాస్తున్నా. 0 to t cos ఆఫ్ 2t మైనస్ 4u ఇంటూ du. ఓకే, ఇంకా ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటెగ్రల్ dx అంటే x కదా, ఇంటెగ్రల్ du అంటే u అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 cos 2t u అన్నమాట. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో ఇక్కడ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం 0 to t ప్లస్. నెక్స్ట్ చూడండి, ఇది కాస్ t అనుకోండి, కాస్ టీకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, సైన్ t అవుతుంది. మళ్ళీ దేన్ని అయితే x అనుకుంటామో దాన్ని డిఫరెన్షియేటింగ్ చేసి డినామినేటర్లు వేయాలి, ఎందుకంటే ఇంటిగ్రేషన్ కాబట్టి సైన్ ఆఫ్ 2t మైనస్ 4u. దేన్ని x అనుకున్నాము, ఇదో x లాగా ఉందనుకోండి, దేన్ని x లాగా అనుకున్నాం 2t మైనస్ 2u, దాన్ని నువ్వు uతో డిఫరెన్షియేటింగ్ చేయాలి. 2t అనేది కాన్స్టెంట్, దాని వాల్యూ 0, మైనస్ 4uకి డిఫరెన్షియేషన్ 4 అనమాట, 2xకి 2 కదా అలా. ఓకే, సో ఇప్పుడు కూడా నేను దీన్ని ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ cos 2t. ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే t మైనస్ 0 అంటే tనే అనమాట. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ చూడండి, ప్లస్ అప్పర్ లిమిట్లో నేను ఏం చేయాలి, u ప్లేస్లో t సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకు, యూతో ఇంటిగ్రేషన్ చేశాను కాబట్టి. సో డైరెక్ట్ స్టెప్ వేస్తున్నాను చూడండి. సైన్ 2t మైనస్ 4t, ఎందుకంటే u ప్లేస్లో t చేయాలి. సో ఇక్కడ ఏమొస్తుంది, 2t మైనస్ 4t అంటే మైనస్ 2t. సైన్ మైనస్ తీటా గుర్తుంచుకోండి, మైనస్ సైన్ తీటా అవుతుంది. కాబట్టి సైన్ మైనస్ 2t ఏమవుతుంది, మైనస్ సైన్ 2t. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. డైరెక్ట్గా నేను సైన్ 2t/4 రాస్తున్నాను. ఎస్, ఇప్పుడు మైనస్ లోయర్ లిమిట్ u ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. రఫ్లో చూడండి, సైన్ ఆఫ్ 2t మైనస్ 4 ఇంటూ 0 అంటే 0 డివైడెడ్ బై ఈ మైనస్ 4 అవుట్ సైడ్లో రాసాను. అప్పర్ లిమిట్ కదా, ఓకే, మైనస్ లోయర్ లిమిట్, మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. సైన్ 2t డివైడెడ్ బై 4, ఇది అన్నమాట. ఎస్, ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తే మన ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. ఓకే చూడండి, ఇక్కడ 1/2 ఉంటుంది ఇంటూ t మైనస్ 0 అంటే t ఇంటూ కాస్ 2t, t ఇంటూ కాస్ 2t ప్లస్ ఇక్కడ సైన్ 2t/4, సైన్ 2t/4 రెండు ఉన్నాయి కదా, 2 సైన్ 2t/4. ఓకేనా, 2 ఇంటూ సైన్ 2t/4. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 వన్స్ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్ స్టెప్, L ఇన్వర్స్ ఆఫ్ s² ప్లస్ 4 హోల్ స్క్వేర్. ప్రాబ్లం అనేది Pలో ఇచ్చినప్పుడు మీరు Sలో రాసుకోవాలి. p² ప్లస్ 4 హోల్ స్క్వేర్ అన్నప్పుడు f(s), g(s) ఇన్ టర్మ్స్ ఆఫ్ Sలో రాసుకోండి. కాబట్టి 1/2 ఇంటూ t కాస్ 2t ప్లస్ ఇక్కడ మిగిలింది సైన్ 2t డివైడెడ్ బై 2. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.